ఓకే, పరిశుద్ధాత్మడానికి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు పిల్లరా. ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నా, సంతోషంగా ఆనందంగా ఉండండి పిల్లరా. ఈ లోకంలో ఆ తండ్రి దేవుడు గొప్ప విజయవంతం జీవితాన్ని మీకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఏ ప్రాబ్లం గురించి, ఏ చింత గురించి కూడా మీరు భయపడొద్దు. ఓకే, ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు తెలియజేయండి, మీ పట్ల భారంగా ప్రార్థిస్తాం. ఖచ్చితంగా ఆ విషయంలో దేవుడు మీకు జయమిస్తాడు. కనుక ఎల్లప్పుడూ సంతోషంగా, ఆనందంగా, హ్యాపీగా ఉండండి పిల్లరా. కారణం ఏంటంటే ఆ సృష్టికర్త దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడే ఉన్నాడు. ఓకే, ప్రార్థన చేసి వాక్యం ధ్యానం చేసుకుందాం. దైవదే కాళ్ళ సమయంలో తండ్రి, మరొకసారి నీ బిడ్డలతో మాట్లాడుతున్నందుకు నీ వందనాలు తండ్రి. ప్రతిరోజు మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తూ, ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ కొంత సమయం వాక్యం ధ్యానం చేసుకుంటగా మరుగుపరిచి మాట్లాడమని యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, కీర్తన గ్రంథం 22వ కీర్తన 24వ వచనంలో మనం చూసినట్టయితే పిల్లరా, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు, వాని బాధను చూచి అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. కీర్తన 22వ కీర్తన 24వ వచనం. దేవుడు ఎంత మంచి జాలి గల, దయగల, కృపగల దేవుడు ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. ఆ సృష్టికర్త దేవుడు అంట, ఆ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు పిల్లరా, ఆ తండ్రిని యెహోవా ప్రభు మన జీవితాల్లో ఎంత జాలి, దయ, కనికరం కలిగి దేవుడు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన బాధపడవని బాధను తృణీకరింపలేదంట. చూసారా, ఎవరైనా ఏ పరిస్థితి బట్టి బాధపడుతున్నా, మనశాంతి లేక బాధపడుతున్నా, సంతోషం లేక బాధపడుతున్నా, ఆనందం లేక బాధపడుతున్నా, లేదా ఆర్థికపరమైన లేమితో బాధపడుతున్నా, ఆరోగ్యం సరిగ్గా లేక బాధపడుతున్నా, లేదా రకరకాల సమస్యలు చిక్కుకొని బాధపడుతున్నా, దేవుడు అంటండి తృణీకరించలేదటండి. ఇద్దనాళ్ళ పిల్లరా, మనం ఏదైనా బాధలో ఉంటే చూసి వెళ్ళిపోయేవాళ్ళు కానీ పిల్లరా, ఆ బాధ నుంచి మనం రక్షించాలి, మనం కాపాడాలి, మనకు సహాయం చేయాలి అని ప్రేమించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పిల్లరా. డబ్బు, ధనము, ఆస్తిపాస్తులు ఉంటే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టుగా చుట్టాలు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరూ ఈ లోకల మనుషులు చుట్టుముట్టుతారు. మనుషులు నీ చుట్టుముట్టాలి, నీ దగ్గర ఉండాలి, నీతో సరదాగా నవ్వుతూ మాట్లాడాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి. అది ఉంటే చాలు. తెలిసిపోయిన అందరూ కొన్ని దగ్గర చుట్టుముట్టుతారు పిల్లరా. అదే డబ్బు నీ దగ్గర లేక ఏదైనా ఒక బాధలో ఉన్నాం అనుకోండి, ఏదైనా ఒక కష్టంలో, నష్టంలో ఉన్నాం అనుకోండి, అందరూ తృణీకరిస్తారు, అందరూ నీ దగ్గర నుంచి వెళ్ళిపోతారు పిల్లరా. ఈ లోకంలో, ఈ సొసైటీలో, సమాజంలో జరుగుతున్నది, జరగబోయేది, జరిగింది కూడా ఇదే. కానీ సృష్టికర్త దేవుడు అంత గొప్ప దేవుడు చూడండి. ఆయన బాధపడవన బాధను చూసి తృణీకరించలేదంట. బాధపడవన బాధను తృణీకరించకుండా ఉండి గొప్ప జాలి, ప్రేమ, దయగల దేవుడు ప్లేరా యేసుక్రీస్తు ప్రభు. ఇది నా ప్రియ సహోదరుడా, మనుషుల్లో ఇటువంటి పరిస్థితిని మనం చూడగలమా? నీ డబ్బు, ధనం, ఆస్తిపరుచున్నప్పుడు ఊరందరూ చుట్టాలి, ఊరందరూ బంధువులే, అందరూ పలకరిస్తారు, అందరు ఇంటికి రమ్మంటారు, మన ఇంటికి అందరూ వస్తుంటారు. కానీ ఒక బాధలో నువ్వు ఉన్నప్పుడు ఆ బాధ నుంచి లేవనెత్తాలని కానీ, ఆ బాధలో నీకు సహాయం చేయాలి కానీ, ఆ బాధలో నువ్వు ఒక ముందుకు తీసుకెళ్ళాలి కానీ ఆలోచన చేసేవాళ్ళు కానీ, శ్రద్ధ చూపేవాళ్ళు కానీ, ప్రేమ, జాలి చూపేవాళ్ళు కానీ ఒక్కరు కూడా ఉంటారు పిల్లరే. కానీ ఆ సృష్టికర్త దేవుడు అంట బాధపడిన బాధను చూసి తృణీకరించే దేవుడు కాదా అంటారు. ఆ వ్యక్తి మీద ఆయన జాలి, కనికరము, దయ కలిగి ఉంటాడట పిల్లరా. మార్కు సువార్తలో ఉంటుంది, ఆ కుష్టి వ్యాధి దగ్గరికి ప్రభు వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభు అని అడుగుతాడు. ప్రభు మాటకు ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే చాలా మంది ప్రభు దగ్గరికి వస్తారు, మా కళ్ళు లేవు, నోరు లేదు, కాళ్ళు లేవు అని చెప్పి ఆయన ద్వారా స్వస్థ పొందుతారు. ఈ ఒక్కరు కూడా నీకు ఇష్టమైతే అన్న మాట ఉపయోగించరు. కానీ ఆ కుష్టి వ్యాధి అంటాడు, నీకు ఇష్టమైతే అనే పదం చెప్పినప్పుడు ప్రభు ఆశ్చర్యపడిపోయి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని అతను చేయి పుట్టుకోగానే అతన్ని శరీరం కుష్టిపోయి ఒక పసిపిల్ల అంటే దేహం ఆ వ్యక్తికి వస్తుంది. కారణం ఏదనుకుంటున్నారు? అతనుకున్న కుష్టి వ్యాధిని బట్టి అతనికి చుట్టాలు, బంధువులు, స్నేహితులు అందరూ దూరం అయిపోయారు, ఊరు బయట పెట్టేశారు. మాట్లాడేవాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు, ఉన్నావా లేవని లేవనే వాళ్ళు లేరు, తిన్నావా ఉన్నావా లేదని లేరు,
ఏ విధమైన ఆజంటికి, ఓదార్పుకి, నెమ్మదికి, సమాధానానికి, జాలికి, దయకి, కనికరానికి ఆయన దోచుకోలేనటువంటి స్థితిలో ఈ ప్రపంచం అంతా ధృవీకరించినప్పుడు ఆయన మీద ప్రేమ చూపేవాళ్ళు కానీ, జాలి చూపేవాళ్ళు కానీ, దయ చూపేవాళ్ళు కానీ, కనికరం చూపేవాళ్ళు కానీ ఎవరూ లేనప్పుడు కుష్టు వ్యాధి ఒక బాధ అయితే, ఈ మనుషులు తృణీకరించడం అతనికి ఇంకా చాలా ఎక్కువ బాధ కలిగిస్తుంది పిల్లరా. కుష్టు వ్యాధితో ఒక బాధపడుతుంటే ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడేవాళ్ళు లేక, పలకరించేవాళ్ళు లేక, ఆశ్రయించేవాళ్ళు లేక, తిన్నావా త్రాగేవా అని అడిగేవాళ్ళు లేక, ఊరు బయట ఉంటూ ఆ వ్యాధిని ఇంకా ఎక్కువ బాధ కలుగుతుంది పిల్లరా. ఊరు తృణీకరించింది, బంధువులు తృణీకరించారు, స్నేహితులు తృణీకరించారు, ఊరు అందరూ తృణీకరించారు. కనుక ఊరు బయట ఆ కుష్టి వ్యాధి గల వ్యక్తి ఉంటాడు పిల్లరా. అటువంటి స్థితిలో ఆయన అనుకుంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయనకైనా నేను ఇష్టమా కాదా, ఈయన నన్ను ఇష్టపడతాడా ఇష్టపడ్డా, నాతో మాట్లాడతా, నన్ను స్వస్థపడతాడా లేదా అని ఒక విధమైన ఆవేదనతో, ఒక విధమైన బాధతో, వేదనతో ఎంత జాలిగా అడుగుతాడండి పిల్లరా. నీకు ఇష్టమైతే అసలు ఎంత వేదన, బాధ ఉంది. నన్ను ఎవరు ఇష్టపడలేదు ప్రభా, నన్ను ఎవరు నా మీద జాలి చూపట్లేదు, నా మీద దయ చూపట్లేదు, నా మీద ప్రేమ చూపట్లేదు, నాకెవరు లేరు ప్రభా, నా ఊరు బయట ఉంటున్నాను ప్రభా, నీకైనా నేను ఇష్టమా అని ఎంతో వేదంతో, ఆవేదంతో ఆ వ్యక్తి అన్నప్పుడు ప్రభు ముందు చెప్పిన మాట ఏంటంటే, నాకు ఇష్టమే. ఈరోజు ప్రియమైన సహోదరుడా, నీకున్న సమస్యలు బట్టి, నీ మీద ఉన్న నిందలు బట్టి, నువ్వు అవమానింపబడిన బట్టి, నువ్వు హేళన చేయబడిన దాన్ని బట్టి, నువ్వు విక్రించిన దాన్ని బట్టి, నీకున్న అప్పులు బట్టి, నీకున్న రోగాన్ని బట్టి, నీకున్న కష్ట నష్టాలను బట్టి ఎవరు నీ మీద జాలి దయ చూపలేదేమో, ఎవరు కనికరించలేదేమో, ఎవరు నీ దగ్గర రాలేదేమో, ఎవరు నీతో మాట్లాడలేదేమో, నిన్ను నీ కుటుంబాలను వదిలిస్తారేమో. నా ప్రియ సహోదరుడు, బాధపడకు, వేదన చెందుకు, కన్నీరు కాచుకు. ఎందుకంటే అందరూ తృణీకరించిన, అందరూ నువ్వు విడిచిపెట్టిన, అందరూ వదిలివేసిన, అందరూ నీకు ముఖాన్ని తిప్పేసిన, ఆయన వాక్యం చెప్తుంది, ఆయన బాధపడబోను బాధను ఆయన తృణీకరించలేదు. ఏ విధమైన బాధలో ఉన్నా, వ్యాధుల్లో ఉన్నా సరే మన దేవుడు అయ్యేసే తృణీకరించే దేవుడు కాదు నా ప్రియ సహోదరుడే. ఆ దేవుడు జాలిగల దేవుడు, దయగల దేవుడు. అందుకే కీర్తన గ్రంథాలు అంటాడు, వాజార్చే వారు ఒకరు కనిపెట్టుకుంటే కానీ ఒక్కరు లేరు, ఆదరించే వారి కొరకు కనిపెట్టుకుంటే కానీ ఒక్కరు లేరు, ఖండించే వారి కొరకు కనిపెట్టుకుని ఒక్కరు లేరు, జాలిపడే వాళ్ళు ఒక్కరు లేరు, ఆశ్రయించే వాళ్ళు ఒక్కరు లేరని ఆ భక్తుడు బాధపడుతుంటాడు. ఇక్కడ కుష్టి వ్యాధిగా వ్యక్తి కూడా అలా బాధపడుతుంటే ప్రభు అంటాడు, నువ్వు అలాగనకు, నువ్వంటే నాకు ఇష్టమే. నాకు ఇష్టమైన అందమే కాదు పిల్లరా, కుష్టి వ్యాధి గలవాడిని దరిదాపుల్లో కూడా ఎవరు వెళ్ళని రోజుల్లో, అతను ముట్టుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడిన రోజుల్లో, అతనితో మాట్లాడడానికి కూడా ఎవరు అతని దగ్గరికి వెళ్ళనటువంటి రోజుల్లో నాకు ఇష్టమే అని చెప్పి ఆ సృష్టికర్త, ఆ ప్రేమ గల, జాలి గల, దయగల దేవుడు ఆ కుష్టి వ్యాధి గలవాన్ని చేపట్టుకుంటాడు పిల్లరా. చేపట్టుకోగానే అతనుకున్న కుష్టి అంతా పోయి పసిపిల్ల లాంటి దేహం వచ్చి అద్భుతమైన స్వస్థత ఆ వ్యక్తి పొందుకుంటాడు. యేసునామం జరుగును గాక. ఇద్దరు నా ప్రియ సహోదరుడా, నీకున్న బాధను బట్టి, వ్యాధులను బట్టి, ఆవేదన బట్టి ఒకళ్ళందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో, నిన్ను బాధ పెట్టేశారేమో, నిన్ను దూరం ఉంచుతున్నారేమో, ఎవరిని పలకరించట్లేదేమో, ఎవరు నీతో మాట్లాడట్లేదేమో, భయపడుకున్న ప్రియ సహోదరుడా, నిన్ను నన్ను ప్రేమించే దేవుడు, నీ కొరకు నా కొరకు రక్తం కాచే దేవుడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కాచిన ప్రాణం పెట్టిన దేవుడు, నరకం తప్పించే పరలోక రాజ్యం చేసేటువంటి ఆ గొప్ప ప్రభు ఈ లోకంలో కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు. ఏ వ్యాధుల్లో, ఏ బాధలు, ఏ కష్టంలో, ఏ నష్టం, ఏ కన్నీళ్ళలో ఉన్నా సరే ఆ ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇష్టపడికే కాదు, లోకం అంతా తృణీకరించిన ఆ ప్రభు నిన్ను తృణీకరించట్లేదు. ఆ ప్రభు నీ చేపట్టుకుంటున్నాడు, నీ బ్రతుకును మారుస్తున్నాడు. ఏ బాధను బట్టి అయితే మనుషులను తృణీకరించారు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు తృణీకరించి దూరం పెట్టారో ఆ బాధలోంచి ప్రభు విడిపిస్తున్నాడు, ఆ వ్యాధుల్లోంచి విడిపిస్తున్నాడు, ఆ కన్నీటిలోంచి విడిపిస్తున్నాడు. నీ చుట్టాలు, నీ స్నేహితులు, బంధువులు తృణీకరించిన వారి ఎదుట నీ తల ఎత్తేవాడిగా
ప్రభు చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను ఇష్టపడే ప్రభు, నిన్ను ప్రేమించేది ప్రభు, నీ మీద జాలి దయ చూపే ప్రభు, నీ బ్రతుకుని మార్చి నీ బ్రతుకుని ఆశీర్వదించే దేవుడు, కీడుని తీసేసి మేలు, దుఃఖాన్ని తీసి సంతోషం, అసమాధానం తీసి సమాధానం ఇచ్చేటువంటి దేవుడు, ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చేటువంటి దేవుడు నీకు నాకున్నాడు కనుక అందరూ తుణీకరిస్తారు అని ప్రభు కూడా తుణీకరిస్తాను అనుకోకు. ఆ ప్రభుని తుణీకరించట్లేదు, నీకు ఆయన ముఖాన్ని దాచట్లేదు, ఆయన నేను అసహించుకుంటలేదు. నీవే జాలి దయ కనికరం కలిగి నీ బతుకుని మారుస్తున్నాడు, సంతోష ఆనందాలు శాంతి సమాధానాలు ఇస్తున్నాడు కనుక లోకం చూసినట్టుగా చూడగానే ఆ ప్రభు పట్ల విశ్వాసంతో నమ్మకంతో ఉండు. ఆయన జాలి దయ కనికరాలు నీ మీద కుమ్మరించి నీ బతుకుని అద్భుతంగా ఆయన మార్చబోతున్నాడు పిల్లారా. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవ ఉదయకాల సమయంలో నిజమే బాధపడు వాళ్ళ బాధను చూసి నువ్వు తుణీకరించే దేవుడు కాదు. మా ఇరుకుల్లో, మా ఇబ్బందుల్లో, మా కష్టాల్లో, నష్టాల్లో ప్రభా మనుషులు పైరూపం చూస్తారు కానీ నీ హృదయాంతరంగాన్ని చూసే దేవుడు. ఏ రోజు నువ్వు మమ్మల్ని తుణీకరించలేదు ప్రభా, ఏ రోజు మమ్మల్ని అసహించుకోలేదు, ఏ రోజు మాకు నీ మొక్కాన్ని దాచలేదు ప్రభా. ఎందుకంటే సృష్టికర్తని దేవుడు, ప్రేమించే దేవుడు, మా కొరకు రక్తాన్ని ఖర్చు ప్రాణం ఇచ్చిన దేవుడు కనుక అందుబట్టి నీకు వందనాలు తండ్రి. నీ ప్రేమను, నీ జాలిని, దయను మేము తెలుసుకొని నిన్ను కూడా ప్రేమించే హృదయాలు మాకు దయచేయి. ఈ మాటల వల్ల నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశ్చర్యించి వారి బతుకుల్ని జీవితాల పట్ల నీ జాలి దయ కుమరించి నూతన సంతోషాందాలు సమాధానం వారికి దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లారా, కనుక ఆ దేవుడు నిన్ను నన్ను తుణీకరించట్లేదు, నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక తుణీకరించిన లోకం బంధుమిత్రులు వైపు చూడగానే ప్రేమించి జాలి దయ చూపి నూతన జీవితాన్ని సంతోషాంత ఇచ్చే జీవితాన్ని ఇచ్చే ప్రభు వైపు చూడు. నీ గొప్ప కార్యాలు ప్రభు గొప్ప కార్యాలను చూడగలవు. ఓకే, మీరందరూ ఆశ్చర్యకరమైన జీవితం పొందు కావాలని మేమందరం ప్రార్థన చేస్తున్నాం కనుక సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉండండి పిల్లరా. ఆ ప్రభు గొప్ప జీవితాన్ని మీకు నాకు అందరికీ అనుగ్రహించిన గాక. ఓకే, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.